బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ఢిల్లీలో వర్క్ ఫ్రం హోం ప్రారంభం కాబోతుంది. ప్రభుత్వ మున్సిపల్ ఉద్యోగులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. వారంలో 2 రోజులు అంటే బుధ శనివారాల్లో వర్క్ ఫ్రం హోం అమలు చేయబోతున్నారు. ఇంధన పొదుపు పాటించాలనే ప్రధాని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ చర్యలు తీసుకుంటుంది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించి తద్వారా ఇంధనం వాడకాన్ని తగ్గించాలన్న యోచనతో 2 రోజులు వర్క్ ఫ్రం హోంకు నడుం బిగించింది. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక అదే సమయంలో ప్రతి సోమవారం మెట్రోగా పాటిస్తామని, అలాగే మంత్రులు, అధికారులు, ఉద్యోగులందరూ మెట్రోలో ప్రయాణిస్తారని ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు కీలక సూచనలు చేసింది. ఇకపై వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలంబించాలని సూచించింది. అలాగే ఆఫీసులు పనిచేసే వేళల్లో మార్పులు చేయాలని, ఉద్యోగులు కార్ పూలింగ్, ప్రజా రవాణాను వినియోగించుకునేలా చూడాలని సూచించింది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇంధనాన్ని పొదుపు చేస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ సర్కార్ వర్క్ ఫ్రం హోం దిశగా తొలి అడుగు వేసింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా వర్క్ ఫ్రం హోం దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని రేఖా గుప్తా స్వయంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 2 రోజులు ఈ వర్క్ ఫ్రం హోం అమలు చేయాలి. అదేవిధంగా అత్యవసర సేవలకు మాత్రం ఈ నిబంధనలను మినహాయించడం జరిగింది. ప్రభుత్వ సమావేశాల్లో కూడా 50% వర్చువల్ గా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టాలంటూ కూడా ఆమె ఆదేశించడం జరిగింది. ఇక అధికారుల వాహనాల వినియోగం పైన కూడా కొన్ని పరిమితులను విధించడం జరిగింది. మెట్రో డే, నో కార్ డే వంటి ఇంధన పొదుపు కార్యక్రమాలను కూడా ఆమె సూచించడం జరిగింది. ప్రైవేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు కూడా సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోం అమలు చేయాలంటూ కూడా ఆమె సూచించడం జరిగింది. ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ నియంత్రణ మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆమె ప్రకటించడం జరిగింది. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలంతా కూడా చమురుకు సంబంధించిన నిల్వలు లేకపోవడము, అదే విధంగా ఈ చమురును నిల్వలను తగ్గించుకునేందుకు అంటే ప్రజలు కొంత ఈ ప్రజా రవాణా వ్యవస్థ పైన ఆధారపడి వెళ్లడం ద్వారా, అదే విధంగా ఇటు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు ఇతర అవసరం ఉన్న చోటల్లా కూడా ఈ యొక్క ఇంధన పొదుపును చేయడం ద్వారా భారత్ లో ఇంధనానికి సంబంధించిన కొరత లేకుండా చూడొచ్చు అనేది కూడా ప్రధాని పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అయితే చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా కూడా తమ కాన్వాయ్ ని పూర్తిగా 1-2 వరకు మాత్రమే ఉంచి మిగతా అన్నింటిని కూడా తగ్గించడం జరిగింది. ఇంధన పొదుపు చేయడంలో భాగంగానే ఇటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం విధించడంతో పాటు 1 డే మాత్రం అంటే మండే మొత్తంగా కూడా ప్రజా రవాణానే ఉపయోగించుకునే విధంగా ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.